హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ సెక్షన్లు 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుని మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించింది. త్వరలోనే రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నారు పోలీసులు. రాజ్ తరుణ్తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, 10 ఏళ్లుగా తాము కాపురం చేస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. దానికి సంబంధించిన పేపర్లను పోలీసులకు అందజేసింది. లావణ్య అలియాజ్ అన్విక పేరుతో తాము కలిసే ఉన్నామని, అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్ళినట్లు చెప్పింది. మాల్వీ వచ్చాక తమ మధ్య విభేదాలు వచ్చాయని చెప్పింది లావణ్య. మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబై వెళ్లాడని, ఇదే విషయంపై అతన్ని నిలదీశానంది. అప్పటి నుంచి రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని చెబుతోంది లావణ్య. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు నార్సింగ్ పోలీసులు. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. లావణ్య 4 రోజుల క్రితం మొదటిసారి ఫిర్యాదు చేసిందన్నారు. ఇవాళ మరోసారి ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లావణ్యను కోరామన్నారు. రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ కొందరు బెదిరిస్తున్నారని లావణ్య ఫిర్యాదు చేసిందన్నారు. రాజ్ తరుణ్ పై 493, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. 493 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని మనం తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది, ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ రిలేషన్లో ఏదైనా గ్యాప్ వస్తే విడిపోయారా? ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఆ చట్టంలో ఉన్న ఇంగ్రీడియంట్స్కి సెట్ అయితేనేమో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఆమెకి నోటీస్ ఇచ్చి